అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్యాసం. లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి చాలామంది కనెక్ట్ అవుతున్నారు మళ్ళీ ఛానల్కి. సో చాలా హ్యాపీగా ఉందండి. గార్డెన్ రిలేటెడ్ చాలామంది నేను సజెషన్ అడిగాను కదా, మనీ ప్లాంట్ స్ట్రింగ్స్ కట్ చేయనా వద్దా అనేసి. దానికి కూడా మంచి మంచి కమెంట్స్ వచ్చినాయి, కట్ చేయొద్దు అని. యాక్చువల్లీ సమ్మర్స్లో ఇక్కడ చాలా హాట్ వెదర్ ఉంటుంది కదా, సో దాని గురించి ఎక్కువ బాగా లాంగ్ కిందకి టచ్ అయిపోయినంత ఉన్న స్ట్రింగ్స్ని హాఫ్ వరకు కట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి ఎక్కువ స్టామినా కావాలి. సో ఈ వెదర్కి, వేడి గాలికి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కదా, సో అందుకని సగం వరకు కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకళ్ళు సైడ్కి చేంజ్ చేయండి, కొంచెం మీకు నడవటానికి ఈజీగా ఉంటుందని అన్నారు. చాలా మట్టికి సైడ్లు కూడా కవర్ అయిపోయి ఉన్నాయండి. సో అందుకే చూస్తున్నాను, ఎక్కడి వరకు అవసరమో అక్కడ వరకు కట్ చేసి మిగతాది అలాగే ఉంచుదాం అనుకుంటున్నాను అనమాట. గార్డెన్ రిలేటెడ్ మాత్రం చాలా మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకు. నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ అండ్ కమెంట్స్ రెగ్యులర్గా పెట్టే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ లైక్ చేస్తున్నారు కూడా, చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట నాకు. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది సాటర్డే నుంచి మండే వరకు వ్లాగ్ అనమాట. అంటే సాటర్డే ఈవినింగ్ నుంచి చిన్న చిన్నగా క్లిప్స్ అన్నీ తీసాను అనమాట. ఎక్కడికి వచ్చారా? మనం ఉన్నామంటే దూకేస్తాడు. ఏంటిది? ఎక్కడికి వచ్చాడు? మనీ ప్లాంట్ గార్డెన్ పైన గ్రీన్ నెట్ కింద అది వేసేసాను కదా, అది వేసిన తర్వాత అండ్ గోంచంచులు కూడా నేను శుభ్రంగా కవర్ చేసేసాను అనమాట. పైన అల్మండా పాద అయితే మాత్రం చాలా మంచిగా బ్లూమ్ వస్తున్నాయి, బట్ ఎండకి పువ్వులు పూర్తిగా విడవకుండానే మొగ్గల్లాగే ఎండిపోతున్నాయి అనమాట. చాలా ఎక్కువ ఎండగా ఉంది ఇక్కడ. సమ్మర్ అంతా కూడా చాలా ఎలా ఉంటుందో నన్ను భయం వేస్తుంది నాకు. సన్నజాజులు అయితే మాత్రం చాలా పువ్వులు పోస్తున్నాయండి, బట్ మొగ్గలు చాలా చిన్న చిన్నగా ఉంటున్నాయి. సో అందుకని ఈరోజు కోద్దామని వెళ్ళాను, కానీ చాలా చిన్నగా ఉన్నాయి. అడేనియం కూడా చాలా మంచిగా బ్లూమ్ వస్తున్నాయి ఈ మధ్య. సో ఇంకా కొన్ని బడ్స్ వేసినాయి, ఇంకా పువ్వులు అయితే రాలేదు. డబల్ పెటల్ అయితే బాగా వస్తున్నాయి అన్నమాట. నేను మామూలుగానే కాఫీ అండ్ చాయ్ లవర్ అనమాట. అంటే మూడుని బట్టి 3 స్వింగ్స్ ఉంటే కనుక కాఫీ అండ్ రిలాక్స్డ్గా పని అయిపోయిన తర్వాత చాయ్ తాగడం అంటే చాలా ఇష్టం. బట్ ఈ సమ్మర్స్లో పాలు, చాయ్, కాఫీకి తప్ప ఇంక దేనికి వాడతాం? మిల్క్ షేక్స్. సో ఏ రకంగా మిల్క్ షేక్, ఎన్ని రకాల మిల్క్ షేక్లు చేయాలా అని ఆలోచిస్తూ ఒకటి తర్వాత ఒకటి ఎక్స్పెరిమెంట్స్ మా సిరి మీద. అంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే ఆల్రెడీ తెలుసు, బట్ ఎక్కువ మిల్క్తో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. ఇండోర్ ప్లాంట్స్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ అండి. ఏంటంటే మనం 10 to 15 డేస్కి ఒకసారి మాత్రం బయటికి మాత్రం తీసుకెళ్ళాలి వాటిని. మీరు ఎక్కడైనా పెట్టుకోండి ఇండోర్లో, అంటే బ్రైట్గా ఉన్న సన్లైట్ తగులుతున్న కిటికీ పక్కన పెట్టుకున్నా, లేకపోతే చీకటిగా ఉన్న రూమ్లో పెట్టుకున్నా కానీ, మీకు దాని దగ్గర లైట్ ఉన్నా ఎలా ఉన్నా సరే ఆ మొక్కను తీసుకెళ్ళి 15 రోజులకైనా 10 నుంచి 15 రోజులకు ఒకసారి బయట గాలిలో పెట్టాలి. అంటే డైరెక్ట్గా ఎండ తగిలేసే చోట పెట్టాలా అని అంటే, ఇండోర్లో పెట్టిన మొక్కని డైరెక్ట్గా ఎండ తగిలే చోట పెట్టినట్లయితే, గట్టిగా ఎండ తగిలే చోట ఆకులన్నీ బర్న్ అయిపోతాయి. ఎందుకంటే 15 రోజుల వరకు మీరు ఇంట్లో పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుని ఆ మొక్కని తీసుకెళ్ళి బయట పెట్టమన్నారు కదా అనేసి బయట పెట్టకూడదు. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఉన్న ఏరియాలో మట్టిని, వెదర్ని అండ్ నీళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తూ మీరు మొక్కలు గార్డెనింగ్ చేస్తే కనుక చాలా మంచిగా రిజల్ట్స్ వస్తాయి. ఏంటంటే మట్టి మాత్రం మీ ఏరియాలో ఉన్న మట్టి వాడుతూ దాంట్లో మీరు నీళ్లు పోసినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏంటో మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఏదైనా మీరు అలా అబ్జర్వేషన్లో చూస్తూ చేస్తూ ఉంటే కనుక మీకు దాన్ని అర్థం చేసుకుంటే కనుక దాని గురించి తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు మొక్కలు ఇండోర్లో పెట్టుకున్నా, బయట పెట్టినా, ఎలా పెట్టినా కానీ మీకు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మొక్క
ఎన్ని రోజులు ఉంటుంది అని అన్నది మీకు అర్థమవుతుంది. సో ఇండోర్లో నాకు మా ఇంట్లో వెదర్కి ఇక్కడున్న ఏరియాలో వెదర్కి నాకు 15 రోజుల వరకు మేనేజ్ అవుతుందన్నమాట. అంతకు మించి కాదు. సో నేను ఏం చేస్తానంటే 15 రోజుల తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ బయట పెట్టి ఇంకొక మొక్కను తీసుకొచ్చి లోపల పెట్టుకుంటాను అనమాట. సో అలా మేనేజ్ చేస్తూ ఉంటాను నేను. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సాయిల్ మీ ఏరియాలో ఉన్న సాయిల్లో నీళ్ళు ఎన్ని పోస్తే ఎంత తొందరగా డ్రై అవుతుంది, లేకపోతే ఎన్ని రోజుల వరకు వెట్గా ఉంటుంది, ఇట్లాంటివన్నీ అబ్జర్వేషన్లోకి వస్తాయన్నమాట. సో మీరు సాయిల్లో మళ్ళీ కోకోపిట్ మిక్స్ చేసినా, లేకపోతే పెర్లైట్ మిక్స్ చేసినా, ఇంకా లీఫ్ మోల్డ్ మిక్స్ చేసినా, ఇట్లాంటివన్నీ మిక్స్ చేసినప్పుడు అందులో వాటరింగ్ చేస్తే కనుక ఎన్ని రోజులకి మళ్ళీ డ్రై అవుతుంది, అది ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నీళ్ళు అడుగుతుంది మొక్క అని అన్నది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి మీరు మొక్క ఇంట్లో పెట్టుకున్నా కానీ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్, మళ్ళీ దాని నుంచి ఇంకా ప్రొపగేట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకే మీరు ఎక్కువ మీ ఏరియాలో ఉన్న మట్టిని, వాటర్ని అండ్ వెదర్ని అబ్జర్వ్ చేస్తూ ఇండోర్లో ప్లాంట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. అవుట్డోర్లో అయితే ఇంకా మంచిగా పెంచవచ్చు అనమాట. ఇక్కడ రాజస్థాన్ వెదర్ అయితే చాలా హాట్గా డ్రైగా ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడూ కాదు, సీజన్ని బట్టి ఒకలాగా ఉంటుందన్నమాట. వింటర్స్లో కూడా డ్రైగా ఉంటుంది, చాలా డ్రైగా చలిగా ఉంటుందన్నమాట. సో అలా నేను ఇండోర్లో ఇన్ని ఏళ్ల బట్టి నేను ఎక్స్పీరియన్స్ చేసి కొంచెం జాగ్రత్తగా ఏ టైంలో ఏది ఎలా పెంచాలి, ఏది ఎలా ఉండాలి అని తెలుసుకుంటూ నాకు తెలిసిన పాయింట్స్ మీకు షేర్ చేస్తున్నాను. సో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కస్టర్డ్ చేస్తున్నాను. సో పాలు మిగిలిపోతున్నాయని చెప్పాను కదా. సో కస్టర్డ్ చేస్తే కనుక ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది. సో మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో విత్ మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి కస్టర్డ్ చేసుకుంటే కనుక ఫ్రూట్ క్రీము లాగా కస్టర్డ్ లాగా చేసుకుంటే కనుక చల్లగా తినొచ్చు. బయట నుంచి తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ కూడా బలాదూర్. సో కస్టర్డ్ చేయడానికి నేను 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మీకు షుగరు మీకు అకార్డింగ్ ఎంత కావాలన్నది వేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద స్కూప్తో వేసి ఒక హాఫ్ ఇంకా వేసాను అనమాట. సో ఇది మంచిగా ఉడికిపోతున్న టైంలో, అంటే ఎప్పుడు కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉండాలి, లేదంటే లమ్స్ వచ్చేస్తాయి. సో తిప్పుతూ ఇంకా దీంట్లో నేను వెనిలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి, చల్లగా అయిపోయేదాకా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంట్లో వచ్చే మీగడే ఉంటుంది కదా, పాల మీద మీగడ, ఆ మీగడని ఇది ఒక క్వాంటిటీ ఉంటే కనుక ఒక హాఫ్ కప్పు వరకు మీగడ యాడ్ చేసుకుని చక్కగా బ్లెండ్ చేసేసుకుంటే క్రీమీగా చాలా రిచ్గా చాలా బాగుంటుంది కస్టర్డ్. దీంట్లో మీకు నచ్చినన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కట్ చేయించాను సిరి చేత. సో అవన్నీ కూడా వేసి నేను కస్టర్డ్ చేశాను అనమాట. మీరు కస్టర్డ్ చేసేటప్పుడు చాలా సిల్కీగా రావాలి అంటే కనుక స్టవ్ మీద ఉండగానే కంటిన్యూ తిప్పుతూ ఉండాలన్నమాట. నేను 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్కి ఒక ఫుల్ బౌలు, అంటే ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను అనమాట. సో కంటిన్యూస్ తిప్పుతూ ఉండాలి. మా ప్రసాద్ గారు అప్పూస్ తెప్పించారనమాట. చాలా బాగున్నాయి మామిడి పళ్ళు. అసలు అప్పూస్ అంటే మా ఆల్ఫెన్జోస్ కదా, చాలా మంచి ఫ్లేవర్ఫుల్ మామిడి పళ్ళు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మంచి ఫ్రేగ్రెన్స్ వస్తాయి అన్నమాట. చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఇవి అయితే. సో వీటన్నిటిని జాగ్రత్తగా ముగ్గినమేమో చక్కగా నీళ్ళల్లో వేసి ఉంచాను చల్లగా అవుతాయని. కొంచెం పచ్చిగా ఉన్న వాటిని బుట్టలో పెట్టాను ముగ్గుతాయని. మీడియంగా ఉన్న వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సండే అనమాట ఆ రోజు. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. చాలా మట్టుకి సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాం మేము కొంచెం, ఎందుకంటే లేట్గా లేజీగా కూడా ఉంటుంది. సో మార్నింగ్స్ ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లేదంటే ముందు రోజు ఏదైనా ప్రిపేర్డ్గా మైండ్ ఉంటే కనుక చేసేస్తాను. కానీ రొటీన్గా చేసే బ్రేక్ఫాస్ట్లు ఏమీ చేయకుండా కొంచెం స్పెషల్గా ఏదైనా ఉంటే కనుక చేస్తానన్నమాట. సో ఈరోజు అయితే ఏ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కాఫీ తాగేసి చక్కగా ఫ్రూట్స్ కస్టర్డ్లో ఏమేం ఫ్రూట్స్ వేయాలా అని ఆలోచిస్తూ ఉన్నవన్నీ కూడా అక్కడ పెట్టాను. సిరి మొత్తం అన్నీ కూడా చక్కగా, దానికి కటింగ్ అయితే ఎంత ఇష్టమో చక్కగా చేసేస్తుంది బంగారు తల్లి. సో నేను చాపింగ్ చేయమ్మా అని చెప్పి అన్నీ పెట్టి ఉంచేసాను అనమాట. సో అనార్ ఒలిచింది, ఇంకా గ్రేప్స్ కట్ చేసింది, అండ్ పపాయ అయితే కనుక మొగ్గలేదనమాట, కొంచెం పచ్చిగా ఉంది, అందుకని నేను పపాయ వేయలేదు.
మ్యాంగో, యాపిల్, అనార్, బనానా 2 తీసుకున్నాను. 2 కూడా ముగ్గినవి అనమాట, మంచిగా బాగున్నాయి. అండ్ గ్రేప్స్ కొంచెమే ఉన్నాయి, ఆ గ్రేప్స్ కూడా యాడ్ చేశాను. కస్టర్డ్ చేసిన తర్వాత నేను అందులో కొంచెం మీగడ వేసి మిక్సీ చేశాను అనమాట. కన్సిస్టెన్సీ మీరు చూసుకుని ఎంత కావాలో అంత మీరు చెక్ చేసుకుని ఎంత క్రీమ్గా కావాలో అంత క్రీమ్ యాడ్ చేసుకుని మిక్సీ పెట్టేసుకుంటే కనుక స్మూత్ రిచ్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది క్రీమీగా. సో ఫ్రూట్స్ అన్నీ బౌల్లో యాడ్ చేసేసుకున్న తర్వాత వాటిని మిక్స్ చేసిన తర్వాత ఈ క్రీమ్ వేసిన అండ్ కస్టర్డ్ క్రీమ్ని అందులో వేసేసుకోవటమే. ఆల్రెడీ మనం షుగర్ వేసాం, షుగర్ కావాలంటే కనుక చెక్ చేసుకుని తర్వాత మళ్ళీ కొంచెం మిక్సీలో పట్టేసి వేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ముందే షుగర్ చెక్ చేసుకున్నాను, సో నాకు సరిపోయింది అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇందులో బాగా ఎక్కువ తీగా ఉన్నా బాగోదు అండ్ బాగా చప్పగా ఉన్నా బాగోదు అనమాట, ఎందుకంటే క్రీమ్ వేస్తాం కదా. సో దాని గురించి మీరు షుగర్ చెక్ చేసుకుని వేసుకోండి తగినంత. ఆ తర్వాత నేను దీనిలో మిక్సీ చేసేటప్పుడే రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసి తిప్పాను అనమాట, ఎందుకంటే కొంచెం ఫ్రూట్స్ బయట పెట్టినవి కూడా ఉన్నాయి కదా, సో చల్లగా ఉంటుందో ఉండదో అనేసి ఐస్ క్యూబ్స్ వేసి మిక్స్ చేశాను అనమాట. సో మిక్సర్లోది అంతా పోర్ చేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకుని మీరు చూసుకోండి, దాన్ని బట్టి మీకు ఎంత థిక్గా కావాలి పల్చగా కావాలి అన్నది చెక్ చేసుకుంటే కనుక ఇందులో సాఫ్ట్గా ఉన్న ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. లైక్ బనానా, పపాయ అండ్ యాపిల్ అండ్ మ్యాంగో ఇట్లాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవన్నీ వేసాను నేను. క్రంచీగా ఓన్లీ దానిమ్మ గింజలు మాత్రమే ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా బాగా కుదిరిందనమాట. తీగా ఉంటుంది కాబట్టి, కమ్మగా ఉంటుంది కాబట్టి, ఫ్రూట్స్ అన్నీ వేసాం కాబట్టి సమ్మర్లో ఐస్ క్రీమ్స్కి బదులు ఇట్లాంటివి పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో నేను ఇలా కస్టర్డ్ చేశాను, మంచి చల్లగా చిల్డ్గా తిన్నాం అనమాట లంచ్ టైంలో. తర్వాత నేను చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో, ఎందుకంటే పిల్లలకి ఫ్రాంకీ చేసిన, రోల్స్ చేసిన, ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసిన ఇట్లాంటి వాటికి చికెన్ మంచిగా మ్యారినేట్ అయ్యి ఉంటే కనుక టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో అందుకని నేను మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ ఎప్పుడు ఫ్రీజర్లో పెట్టుకుని ఉంచుకుంటాను. ఇంకా కుక్ చేస్తాము అని అనగా ఒక 3-4 అవర్స్ ముందు బయట పెట్టుకోవాలి. సో దానివల్ల మనకి కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను ఇలా మ్యారినేషన్ కూడా టైట్గా కలుపుకోవాలన్నమాట, లేదంటే కనుక చికెన్లో వాటర్ యూజ్ అవుతాయి కదా, దానివల్ల అంత టేస్ట్ బాగోదు, చికెన్ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో హంకర్డ్ అంటే మనకి చికెన్లో పెరుగును అలా వడకెట్టేసి ఉంచితే కనుక దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది, ఆ మిగతా పెరుగు గట్టిగా అయిపోతుంది కదా. ఆ పెరుగు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ఇంకా మీకు కావాల్సినంత హరా ధనియా వేసుకుని చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉంచుకున్నారంటే ఇది దగ్గర ఒక 15 రోజుల వరకు మ్యారినేషన్ పెట్టుకుని ఉంచుకోవచ్చు ఫ్రీజర్లో. ఇంకా మంచిగా స్టోర్ చేసుకునే సిస్టమ్గా పెట్టుకుంటే కనుక ఎక్కువ రోజులే పెట్టుకోవచ్చు. బట్ నేను 15 రోజుల కన్నా ఎక్కువ ఉంచను. ఇది లాస్ట్ వీక్ తీసుకొచ్చిందనమాట, లాస్ట్ 4-5 డేస్ బిఫోర్ తీసుకొచ్చిన చికెన్ అనమాట. సో దీనిలో ఏంటంటే నేను ఫ్రై డైరెక్ట్గా పాన్ సీర్ చేసేసి చక్కగా ఎగ్దమ్ పకోడీలాగా చేసేసి ఇలాగా ప్లాన్ చేసుకుని ఫ్రై చేస్తున్నాను. సో మీరు కుక్ చేసేటప్పుడే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి. కొంచెం మంచిగా టేస్టీగా బయట తిన్నట్టు కావాలి అని అనుకుంటే ఇట్లాంటివి కొన్ని రోజుల్లో తప్పదనమాట. సో ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ప్యాన్లోనే చక్కగా మూత పెట్టి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేస్తే కనుక చాలా డ్రైగా ఫ్రై అవుతుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అనమాట మ్యారినేషన్ బాగా చేసుకుంటే కనుక. సో నేను ఇలా చికెన్ అయితే చేశాను ఈరోజు. మీకు వీడియోస్లో నేను ఎలా చేస్తున్నానో చెప్పినట్టు చింటూ కూడా వీడియో కాల్లో వాడు ఎలా చేసుకోవాలో కుకింగ్ చెప్తూ వీడియో కాల్లో మాట్లాడుతున్నాను అనమాట. కాదు, ఇప్పుడు సిమ్లో పెట్టిన తర్వాత మూత పెడతావు కదా. ఈ బాటిల్ స్టాండ్ చూస్తున్నారు కదా, అంటే దీంట్లో ట్రేలో పెట్టాను కదా, ఇది దీని కింద ఒక థర్మోకాల్ స్టిక్కర్స్ లాగా ఉన్నాయన్నమాట. దానివల్ల ఇది తీయటం కుదరదు, చాలా టైట్గా కింద అంటుకుపోద్ది. ఎప్పుడు ఎవ్రీడే క్లీనింగ్ తీయాలంటే ఇది ఇలా అంటుకుపోయి ఉండేదన్నమాట. ఈ స్టిక్కర్స్ ఉండేవి ఇవి ఇలాగా. సో వీటిని తీసేసాను అనమాట.
సో ఎందుకు తీసేసానంటే ఈజీగా ఉండడం గురించి. ఇప్పుడంటే ఇలా జరుగుతుంది కానీ బట్ కొంచెం ఎత్తుగా ఉందనుకోండి, కింద వరకు చూడండి, కింద అంతా చండాలంగా ఎక్కట అయిపోయి రోజు డైలీ క్లీనింగ్లో అసలు చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. ఇదిగో కింద ఇక్కడ ఈ స్టిక్కర్స్ అంటించేసి ఉండేవి. సో మనం డైలీ క్లీనింగ్లో కూడా కొన్ని మనకి తగ్గట్టుగా చేసుకోకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో దీనికి నేను ఏం ఐడియా వేసానంటే, ఇట్లా నా దగ్గర బటన్స్ ఉన్నాయన్నమాట. ఈ బటన్స్ని 4 పక్కల అంటించేస్తే కొంచెం హైట్ వచ్చి కొంచెం ఈజీగా మూవ్ కూడా అవుతాయి కదా. సో ఇలా అంటించేసి 4 పక్కల 4 పెట్టాను అనుకోండి, మూవ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, లెగ్స్ లాగా మనకు వస్తుంది అనమాట. సో ఇది అంటిస్తాను ఇప్పుడు ఎల్ఫీ తోటి. పెట్టేసిన తర్వాత చూడండి ఎంత ఈజీగా ఉందో. సో కౌంటర్ మీద ఉన్న థింగ్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో ఇలా మూవ్ అయ్యే థింగ్స్ మాత్రం ఈజీగా ఉంటాయన్నమాట. లేదంటే రెగ్యులర్గా అన్నీ తీసి పెట్టి పక్కన పెట్టి లాగితే కనుక కదిలేవి కాకపోతే కనుక కింద నుంచి కంద అయిపోతూ ఉంటాయి కదా. సో ఇట్లాంటివి ఈజీగా మెయింటైన్ చేసుకునేలాగా మనమే చేసుకుంటూ మన ఇంటిని అందంగా ఆర్గనైజ్ చేసుకుని ఉంచుకోవచ్చు. నట్స్ని ఫ్రూట్స్ని ఏ రకంగా తిన్నా వాటి నుంచి వచ్చే బెనిఫిట్ మనకి ఏ రకంగా అయినా అందుతుందన్నమాట. సో నేను ఇలా డ్రై ఫ్రూట్స్ అనగా నట్స్ అనగా ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి కదా. సో నేను సోక్ చేసి పెట్టుకుంటున్నాను జీడిపప్పు, బాదం పప్పు అండ్ వాల్నట్. సో వీటితో నేను బాదంగీర్ చేద్దాం అనుకుంటున్నాను. బాదంగీర్ అంటే మా ఆంధ్ర సైడ్లో వెస్ట్ గోదావరిలో ఫేమస్ అనమాట. సో అది బాదంగీర్ పాలు ఉండిపోతున్నాయి అన్నాను కదా. సో పాలని బాదంగీర్ చేసి పెడదామనేసి ఈ నట్స్ అన్నీ నానబెట్టాను అనమాట. సిరికి చింటుకి చాలా ఇష్టం అనమాట. చిల్డ్గా సర్వ్ చేస్తే కనుక చాలా టేస్టీగా బాగుంటుంది. అందులోనూ సమ్మర్స్ కాబట్టి ఏదో రకంగా మనకి చల్లగా తాగాలనిపిస్తుంది కాబట్టి నేను ఇలా బాదంగిరి చేద్దామని ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ. అయితే రెసిపీ చేసే ముందు నేను వీడియో తీయడానికి ఫోన్ పెట్టాను కానీ రికార్డింగ్ ఆన్ చేయలేదన్నమాట. సో అదంతా మిస్ అయింది. ఇక్కడి నుంచి మండే మార్నింగ్ షూట్ చేసిన క్లిప్స్ అన్నీ. సో మండే మార్నింగ్ సిరికి బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ చేసిన తర్వాత అది ఆఫీస్కి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం నుంచి కొంచెం తొందరగా రమ్మన్నాను, 1 hour బిఫోర్ వచ్చేయమని చెప్పాను అనమాట. సో ఎందుకంటే దాని హెయిర్కి యాక్చువల్లీ హెయిర్ గురించి చాలామంది అడుగుతున్నారు, సిరి హెయిర్ కేర్ టిప్స్, ఇంకా ఎట్లాగా మేనేజ్ ఎలాగవుతుంది అవన్నీ కూడా అడుగుతున్నారనమాట. హెయిర్ కేర్కి అయితే కనుక ఆయిల్ అన్నీ కూడా నేనే చేసి ప్రిపేర్ చేసి ఇస్తానండి. దానికి హాస్టల్కి వెళ్ళినా కానీ అదే నూనె వాడుతుందనమాట. సో యాక్చువల్లీ దీనికి ఏంటంటే నూనె అప్లై చేసుకునేటప్పుడు చాలా మంచిగా స్కాల్ప్ నుంచి జుట్టుకి అప్లై అయ్యే వరకు ఇలా లాగుతూ పట్టుకుంటూ ఇట్లా రబ్ చేస్తూ మనం జుట్టుకి ఆయిల్ పట్టించాలి. తర్వాత చివళ్ళ వరకు కూడా ఆయిల్ పట్టించాలి. తర్వాత చక్కగా మనం ఫోల్డ్ చేసి నాట్ వేసేసుకుని పైనకి క్లిప్ పెట్టేసుకుని ఉంచుకుంటే కనుక అదంతా అబ్జర్వ్ అవుతుంది స్కాల్ప్కు కూడా చాలా మంచిగా. సో మనం తర్వాత రోజు షాంపూ చేసుకుంటే కనుక మీరు ఏ షాంపూ అయినా వాడండి. సిరి అయితే ఇందులేక వాడుతుంది. సో ఇందులేక షాంపూ వాడుతూ కండిషనర్ అయితే సన్సిల్క్ వాడుతుంది అనమాట. సో దానికి వేరే ఏ ప్రోడక్ట్ తొందరగా సూట్ అవ్వవు. సో ఈ 2 బాగా సూట్ అయినాయి చిన్నప్పటి నుంచి. సో కంటిన్యూ ఇవే వాడుతున్నాను నేనైతే. ఆయిల్ మాత్రం ఇంట్లోది నేను చేసింది. ఆయిల్ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను, ఆయిల్ ఇంట్లో ఎలా చేస్తానన్నది. గులాబీ పూలు, మందారాకులు, మందార పూలు, మెంతి, ఇంకా ఉసిరి, ఇట్లా కరివేపాకు ఇవన్నీ వేసి కాస్తానన్నమాట. సో ఇవన్నీ వేసి కాచిన తర్వాత ఆ నూనెని చల్లారిన తర్వాత మనం పక్కన పెట్టుకుంటే కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని మళ్ళీ మనం అప్లై చేసుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చ చేసుకోవాలన్నమాట. ఆ నూనెని కుదుళ్ళకు పట్టే దగ్గర నుంచి చివళ్ళ వరకు కూడా మంచిగా అప్లై చేసి మనం ఒక 2-3 గంటలు రెస్ట్ ఇచ్చిన తర్వాత హెడ్ వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకునేటప్పుడు కూడా ఊరికే జుట్టును రుద్దేసి ఊరికే ఇట్లా కాకుండా చక్కగా స్మూత్గా చివళ్ళ వరకు ఇట్లా చేస్తూ జుట్టుని మసాజ్ చేసినట్టు స్లోగా కింద వరకు చేతులతో అప్లై చేస్తూ షాంపూ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ వస్తాయన్నమాట. సో జుట్టు ఫ్రంట్ సైడ్ ఫ్లిక్స్ కావాలని అడిగిందనమాట. సో దాని గురించి నేను కూడా పార్లర్కి వెళ్ళాం. డాజల్స్ అని హెయిర్ అకాడమీ అనమాట. అది చాలా మంచి బాగుంటుంది, వాళ్ళ ట్రీట్మెంట్ అంతా కూడా చాలా బాగుంటుంది. అనుకోకుండా నేను కూడా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అనమాట. బొటాక్స్ చేయించుకున్నాను.
అంతకుముందు కూడా చాలా రకాల ప్రయోగాలు హెయిర్ మీద చేశాను నేను. సో తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, కర్ల్స్ చేయించుకున్నాను, ఇప్పుడు బుటాక్స్ చేయించుకున్నాను అనమాట. సో ఎలా ఉంటుంది రిజల్ట్ అని ముందు చూద్దరు కానీ మీరు నా వీడియోస్లో. ప్రత్యేకంగా ఎలా ఉంటుంది అని అంటే కనుక చెప్పాలంటే కనుక మీరు నాకు కమెంట్ చేయండి, నేను కమెంట్ రిప్లై ఇస్తాను. ఓకేనండి, ఇది నా వీడియో ఈ రోజుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.